హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ని మరోసారి అయితే ప్లే చేయబోతున్నాం. సో ఈరోజు అయితే నేను ఈ కంగారుని అయితే టేమ్ చేద్దామని అనుకున్నాను. చాలా రోజుల నుంచి టేమ్ చేద్దాం అనుకున్నాను, బట్ టేమ్ చేయలేకపోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం వుడ్ హౌడ్ని బిల్డ్ చేసుకున్నాం, తర్వాత దాన్ని స్టోన్కి కన్వర్ట్ చేసాం. అండ్ ఈరోజు మనం టైమింగ్ అని చెప్పాను నేను మీకు. ఇంకా మీరు అవన్నీ వీడియోస్ చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఫస్ట్ డైనో నాదైతే ఇదే అన్నట్టు. దీనికి ఇప్పటికీ నాకు 1.5 hours అయింది టేమ్ చేయబట్టి, బట్ ఇది టేమింగ్ అనే అవ్వడం లేదు. నేను ఆల్రెడీ సెట్టింగ్స్ అవన్నీ బ్యాక్ అయ్యి మళ్ళీ రావడం అదంతా కూడా చేశాను, బట్ ఇది టేమింగ్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. మేబీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సో దీని హెల్త్ అయితే అంత పర్ఫెక్టే ఉంది, బట్ ఎందుకు టైం అవ్వట్లేదో అర్థం కావట్లేదు నాకు. సో సరే అనేసి దీన్ని అయితే ఇడిసబెట్టేసాను. నేనైతే వేరే డైనోని కూడా టైం చేయాలి కదా అనేసి. సో ఏ డైనోని టైం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఈ గేమ్లో అయితే చాలా డైనో ఉన్నాయి. వుల్ఫ్ అవన్నీ కూడా ఉన్నాయి, పాములు అవన్నీ, పులిలు అవన్నీ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. దీంట్లో ఏది టైం చేసుకోవాలో అర్థం కాక దాన్ని కనిపించింది. దీన్ని అయితే నేను చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇది నా మీద అటాక్ చేసే ముందే ఇది చచ్చిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే త్వరగా బుల్లెట్ అంటే ఇడిసేయడం వల్ల ఇది చచ్చిపోయింది అన్నట్టు. ఈసారి మాత్రం నెమ్మదిగా చెయ్యాలి ట్రై నేను క్రాస్ బార్ తోటి. సో నర్కో బెర్రీస్ ఉంటాయి కదా, వాటితోటి అయితే నేను ఇవి బాణాలు క్రియేట్ చేసుకున్నాను. సో దానివల్ల అది త్వరగా చచ్చిపోయినాయి అనుకుంటా. సో దీన్ని అయితే కొట్టాను, ఇది పారిపోతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇవి మన మీద అటాక్ అయితే చెయ్యవు అని అర్థమైంది. సో ఇప్పుడు నేను చాలా ఈజీగా అయితే వేరే డైనోని టైమ్ చేసుకోవచ్చు ఈ జాతిలోనే. బట్ ఇది ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. సో సరేలే అనేసి నేనైతే ముందుకెళ్ళాను. ఇక్కడ చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఏ డైనో వచ్చి వెనకాల నుంచి చంపేస్తుందో తెలీదు. సో లెట్స్ గో గైస్, ఇక్కడ నుంచి అయితే చూద్దాం. అండ్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఒక్కదానికైతే ఒకటి కొట్టాను, ఒకటి మిస్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఇంకొకటి అయితే తాకింది, అది అన్కాన్షియస్కి అయితే వెళ్ళిపోయింది అన్నట్టు. అండ్ ఇప్పుడు నేను దీన్ని టేమ్ అనేది చేసుకోవచ్చు. ఫుడ్ అనేది ఫటాఫట్ అయితే పెట్టేద్దాం మనము. ఓకే, సో ఇది ఫీమేల్ అన్నట్టు. ఫీమేలేనా? మేల్ ఇది. ఓకే, సో కొన్ని బెర్రీస్ అయితే పెట్టాను, ఇంకొన్ని బెర్రీస్ నాకు కావాలి. సో ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు మనం. ఫటాఫట్ అయితే తీసుకొని దీన్ని అయితే పెట్టేద్దాం. ఈ డైనో టైమ్ చేయడం వల్ల మనకైతే ఒక ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇది తన ముక్కులో వాటర్ని క్యారీ చేస్తుంది, అది చాలా మంచి విషయం. దాంతో మనకు కూడా యూజ్ ఉండొచ్చు మేబీ. దీని గురించి మొత్తం రీసెర్చ్ అయితే నాకు చేయలేదు, బట్ కొంచెం తెలిసింది ఇది బ్యాక్ ప్యాక్లో క్యారీ చేస్తుంది తన వాటర్. సో అది మంచి విషయం అండ్ మంచి డైనో కూడా. సో దీన్ని సెట్టింగ్ కూడా నేను తయారు చేయాలి, బట్ అంతకంటే ముందు నేను ఇక్కడ ఇంకో డైనోని టేమ్ చేశాను కదా, అది టేమ్ అయిందో లేదో చూడాలి. దాంతో పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. ఇది నేను ఫస్ట్ నుంచి టేమ్ చేస్తున్నాను, ఇంకా టేమ్ అవ్వట్లేదు. మేబీ దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, నాకేం అర్థం కావడం లేదు. సో ఓకే, కొన్ని బెర్రీస్ అయితే పెట్టాను అండ్ ఇప్పుడు అవుతుందేమో అనుకుంటున్నాను, కానీ తెలీదు. సో దీనికి కొన్ని నెర్కోటెక్స్ బెర్రీస్ ఉన్నాయి కదా, అవైతే తినిపించేసాను. ఎందుకంటే ఇది మొత్తం అన్కాన్షియస్కి వెళ్ళిపోతే మేబీ టేమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందేమో అనేసి. సో దీన్ని అదే ఇక్కడ పెట్టేసి దీని సెడ్లిన్ని కూడా మనం తయారనేది చేయాలి. సో ఓకే, సో చూడండి ఇప్పుడు ఇది వాటర్ తాగుతుంది, ముక్కులో కూడా హోల్డ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి 750 ఉంది. సో ఇంతవరకు అయితే ఇది వాటర్ని క్యారీ అనేది చేసుకుంటుంది. సో ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్ కూడా వస్తుంది, మనం ఏదైనా డ్రింక్ చేయాలంటే డ్రింక్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో చూడండి బాగుంది గైజ్ ఈ డైనో అయితే. ప్రతి ఒక్కటి టైం చేసుకోవాలి, మనం కూడా డ్రింక్ చేయొచ్చు అన్నట్టు. సో ఫైనల్గా ఇది వాటర్ని అయితే తాగేసింది అండ్ హోల్డ్ కూడా చేసింది. బాగుంది ఈ డైనో అయితే. దీని పేరు నాకు పలకడానికి రావట్లేదు, కానీ డైనో అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీని సెడ్లిన్ని మనం తయారు చేయాలి, బట్ మళ్ళీసారి అయితే మనం మన డైనో దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి ఇది టైం అయిందా లేదా అనేది. దీంతో పెద్ద పంచాయతీ ఉంది. దీంతో నేను అదేంటో చూసుకుంటారు దాన్ని తయారు చేసుకోవచ్చు. సో చలో ఫటాఫట్ దీని దగ్గర ఉన్న స్కిన్ని తీసుకుందాం అనుకున్నా, అప్పటిదాకా ఇది వచ్చి చంపేసింది. దీన్ని బతుకులం అనమాట. ఇప్పుడు దీన్ని నేను చంపేస్తాను చూడండి. ఓకే, చంపేసిన. ఓకే, చచ్చిపోయింది. ఇప్పుడు ఇది చచ్చిపోయిందా, అన్కాన్షియస్కి వెళ్ళిందా, ఏదైతే ఏంది నేనైతే దీన్ని చంపేస్తాను. ఎందుకంటే దాన్ని చంపేసింది. ఇక్కడ ఎండాలో చంపుతుంటే ఇదేమో దాన్ని వచ్చి చంపేసింది. సరేలే, ఇప్పుడైతే మనం ఇప్పుడు మన డైనో దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అయితే
ఈ డైనోని చూద్దాం, ఇది టేమ్ అయిందా లేదా. అబ్బా ఇది టేమే అవ్వలేదు. సరేలే ముందుకెళ్ళి వేరే డైనోస్ ఏమైనా చూద్దాం. మేబీ అక్కడ మనకి ఏదైనా వేరే డైనో దొరికే ఛాన్స్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లేట్ అయినా సరే బట్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ నాకు అది దాని పేరేందో తేలు ఉంటుంది అంటారు కదా, తేలు కనిపిస్తుంది. అది ఇట్లా గరిచిందంటే సావే ఇంకా మనకి. అండ్ ఇక్కడ మనకి ఒక లెటర్ దొరికింది, దాన్ని నేను స్కిప్ చేసేసాను. సో అది ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. సో ముందుకు వెళ్దామా? వద్దులే భయ, రిస్క్ అనిపిస్తుంది నాకైతే. సో మన బేస్కి వెళ్ళి ఆ సెడ్లీని తయారు చేసుకుందాం మనమైతే. ఇక్కడ ఇది దీంతో మనకి మన ఐటెం దొరికే ఛాన్స్ ఉందా? సరేలే ఒకసారి అయితే చంపి చూద్దాం. నాకు తెలియదు కానీ చూద్దాం అయితే చూద్దాం. ఓకే సో ఇక్కడ నేను దీన్ని కొట్టడం అయితే జరిగింది బట్ ఇది రావడం లేదు. ఓకే ఇప్పుడు వస్తుంది, ఇది ఎగురుతుంది కదా. ఓకే ఫైనల్గా వేసేసిన గైస్ దీన్ని. అండ్ దీంతో మనకి ఏం దొరుకుతుందో తెలీదు, ఏం దొరకడం లేదు గైస్. అయ్యో ఓకే మీట్ తప్ప ఇంకేం ఐటెం దొరకలేదు. సరేలే ఇప్పుడు మన బేస్కి వెళ్ళిపోదాం. ఇది చాలా బాగుంది, దీన్ని మనం టేమ్ చేసుకోవాలి తప్పదు. ఒక్కసారి టేమ్ చేసుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు మనం దీన్ని టేమ్ చేసుకోవచ్చు. ఫటాఫట్ దీనిలో ఫుడ్ పెట్టవచ్చు. డోడో లాగా ఉంది, అంటే దాంట్లో డోడో ఇది ఇది ఇక్కడ. ఓకే సో ఇది టేమింగ్ అయ్యడం స్టార్ట్ అయిపోయింది. అండ్ దీని పేరు క్యూటీ పెడదామని ఆలోచిస్తున్నాను నేను. సో లెట్స్ సీ గైస్, చూద్దాం ఏముంటుందో. ఓ షిట్ గైస్, నేను దీని పేరు పెట్టేమన్నా క్యాన్సిల్ చేసేసిన. పర్లేదులే అయినా దీన్ని తీసుకొని వెళ్దాం ఇంకా. అయ్యో పికప్ ఆప్షన్ రావట్లేదండి. అరే ఇప్పుడు వస్తుంది. సో లెట్స్ గో, ఫటాఫట్ మన బేస్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా మనము. ఇక్కడ నుంచి దీన్ని అయితే మళ్ళీ తీసుకున్నాను. అయ్యా పడిపోతుంది ఇది ఊకే. ఓకే ఇప్పుడు వచ్చేసింది, అంటే ఈ డైనో కదులుతుంది కదా అందుకే పడిపోతుంది కావచ్చు. సరేలే ఇప్పుడు మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం. దీన్ని ఇది నాకు ఊకే చంపుకొని తింటుంది, దీన్ని చంపాలరా నాయన. సరేలే చచ్చిపోతుంది దానంతలో అదే, ఇంకా మంట పెట్టినా కదా దానికి. సో ఇప్పుడు మనం దానికి శాడ్లిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇంకా ఇది టేమ్ అవ్వట్లేదురా అయ్యా, చాలా కోపం వస్తుంది నాకైతే. సరేలే అనేసి ఇంకా నెర్కోటెక్స్ బెర్రీస్ అయితే పెట్టాను, ఎందుకంటే అన్ని బెర్రీస్ అక్కడ ఉన్నాయి. మనమే టైం చేయించాలా లేక అదే టైం అవుతుందా నాకేం కూడా అర్థం కావట్లేదు. ఈసారి వేరే డైనో మీద ట్రై చేద్దాం. ఓ ఇది ఎక్కడికి పారిపోతుంది? అరే ఇది ఎక్కడ? ఓ దాంతో ఫైట్ చేస్తుంది, చచ్చిపోతుంది మళ్ళీ. చంపేసింది గైస్, చంపేసి ఒక్క నిమిషం దాన్ని చంపేసి ఇది టైం అయిపోయింది మనకి. ఓ వావ్, ఇది చాలా మంచి విషయం, కానీ అది చచ్చిపోయింది కదా. ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు. సరేలే దీన్ని అయితే తీసుకుందాం. దీని మీద రైడ్ కాదు కానీ దీన్ని పికప్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగుంది, ఇది కూడా బాగుంది, కానీ ఇది చచ్చిపోయిందని బాధ. ఎట్లా చంపేసింది చూడు. దీని దగ్గర మనకి కొన్ని బెర్రీస్ ఉన్నాయి, బెర్రీస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వాతావరణం కొంచెం కూల్గా మారింది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను దీంట్లో ఐటమ్ పెడతానన్నా మళ్ళా నెర్కోటెక్స్ బెర్రీస్ కూడా పెట్టేస్తాను. కానీ ఇది ఎందుకు టైం అవ్వట్లేదురా అయ్యా, నాకైతే ఏం కూడా అర్థం కావట్లేదు. సరేలే అనేసి ఇప్పుడు మనం శాడ్లీని తయారు చేసుకున్నాం. చలో ఫటాఫట్ అప్పుడు మన డైనో మీద మనం రైడ్ అనేది చేయొచ్చు. దీని శాడ్లీని దీని పేరు కొడితే వస్తుంది మనకి. సో ఇక్కడ దీన్ని ఆపేస్తాను, ఎటు ఆగం కాకుండా. సో దీన్ని అయితే ఆపేసాను. అండ్ ఇప్పుడు దీని శాడ్లీని ఇక్కడ సర్చ్ చేయాలి. సో ఇది దీని శాడ్లీన్ అన్నట్టు, దీన్ని ఫటాఫట్ క్రియేట్ చేసి అయితే పెట్టేద్దాం ఇంకా. ఆల్ రైట్ గైస్, అండ్ దీన్ని ఫైనల్గా నేను టైం చేసుకున్నాను. ఇప్పుడు రైడ్ కూడా చేస్తున్నాను. నేనైతే చిన్నగా కనిపిస్తున్నా దాంట్లో, అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు, కానీ బాగుంది. ఈ డైనో అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాటర్ మనకి ఇదే ఇస్తుంది కాబట్టి ఇంకా ఈజీ ఉంటుంది. ఫైనల్ నేను దీన్ని అయితే టైం చేసుకున్నాను. ఇంకొకటి మన అదేంటి ఇంకో డైనో ఏమైంది అంటారా, అదేమైందో కూడా మీకు ఇప్పుడు ఎండలో చూపిస్తాను. బట్ అంతకంటే ముందు మన డైనో రైడింగ్ అనేది మీరు చూడాలి. బాగుంది గైస్, నిజంగా బాగుంది డైనో అయితే. నేను ఇంతనే కనిపిస్తున్నా దాంట్లో అయితే. సో ఓకే ఫైనల్గా మనం కొంచెం రైడింగ్ అయితే చేసినాం. దీన్ని స్టాప్ చేసేసాను. అండ్ ఇది చూడండి ఏ విధంగా అతుక్కుందో. సో లాస్ట్ టైం ఇదే జరిగింది గైస్ మన డైనో తోటి.
ఇది వచ్చి దీన్ని మింగేసింది అండ్ ఇది నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా చంపేసింది. సో ఇది జరిగింది నా పాస్ట్లో. బట్ పర్లేదు గైస్, మనం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు దాన్ని. సో ఫైనల్ వీడియో ఇదే అన్నట్టు గైస్. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై టాటా నమస్తే. సీ యూ అగైన్. బాయ్ బాయ్.